నేను ఆగస్టు 15వ తారీఖున హొస్పేటకి సేవ పరిచర్య నిమిత్తమై ఒక సంఘానికి ఆహ్వానించబడ్డా. వాక్యం పంచుకోవడానికి ఒక సంఘానికి ఆహ్వానించబడ్డా. నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది. 7వ నెల నిండిపోయింది. 7వ నెల నిండిపోయింది. ఈ 8th మంత్ లాస్ట్లో ఉంది. ఉన్నట్టుండి నేను పరిచర్యకి వెళ్ళాను. రాత్రి సరిగ్గా 1:30-2 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఉన్నటువంటి బీపీ హై అయిపోతుంది, ఏమవుతుందో తెలీదు, చాలా హెడేక్తో ఉంది అని మండ్యలో ఉన్నటువంటి శాంజో హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్లారు మా భార్యని. నేను ప్రభా నేను పరిచర్యలో ఉన్నాను. యాక్చువల్గా ఆ రోజు నేను ఎక్కడున్నాను, హొస్పేట ముగించుకుని రాత్రి ఆ పరిస్థితిని బట్టి ఉదయం ఐ థింక్ సోమలాపూర్లో నేను వాక్యం చెప్పాలి. ఎగ్జాక్ట్గా రాత్రి సోమలాపూర్కి వచ్చాను. అప్పుడు ఫోన్ వచ్చింది, ఇలా ఉంది అని చెప్తే శాంజోలో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అవ్వదు, ఒకటి బేబీకి డేంజర్ ఉంది, తల్లికి డేంజర్ ఉంది. ఎందుకంటే బీపీ హై అయిపోవడం వల్ల ఈమెకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫిట్స్ వచ్చి ఆ బేబీ కూడా లోపల మరణం అవ్వచ్చు, పాపకి ఏమైనా జరగవచ్చు అని చెప్పారు. నేను ఒకటే ప్రార్థన చేశాను. ఆ రోజు చాలా మంది ప్రార్థన చేశారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను ఎందుకు ఏమని ప్రశ్నించాను, నీ చిత్తం ప్రభా అని దేవుడి చేతికి సమర్పించానండి. నమ్మదగిన పాట అన్న చెప్పారు. సేవ అంటే ఒకటి కుటుంబంలో, రెండవది వీధిలో, మూడవది సంఘములో. సేవ అంటే సావుకు సిద్ధపడిన వాడు మాత్రమే సేవ. ఎంతమంది సావుకులని పిలువబడుతున్నామో, సావుకు సిద్ధపడ్డాము కాబట్టే దేవుడు ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితి నాకు ఏం చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తున్నా, నేను ఎక్కడో ఉన్నాను. ప్రభు చేతికి అప్పగించానండి. మరుసటి రోజు నేను వెళ్ళాను. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. చక్కగా నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. మధ్యాహ్నానికల్లా చక్కటి కుమార్తెని దేవుడు అనుగ్రహించాడు. ఆ పాప పుట్టిన వెంటనే బేబీని మా చేతికి ఇవ్వలేదు. 1 సెకండ్ ఇలా చూపించి, బేబీ గర్ల్ పుట్టిందని ఇలా చూపించి తీసుకెళ్ళి NICUలో పెట్టారు. దానికంటే పెద్ద బాధ ఇంకొకటి ఉండదు. పాప పుట్టింది, చేతులు లేదు, అలా చూపించి తీసుకెళ్ళిపోయారే అనేటువంటి ఒక బాధ. ఒక పక్కనేమో మా మమ్మీ వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఏమైపోతుందో ఏమవుతుందో అని ఏడుస్తూ ఉన్నారు. NICUకి తీసుకెళ్లారు. మొదటి రోజు ఇక అక్కడే కొనసాగుతూ ఉంది. బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది. మినిమం డేస్ పెట్టాలి, ICUలో పెట్టాలి. ICU కన్నా పెద్ద NICU, ICUలో పెట్టాలి అని డాక్టర్స్ చెప్తే సరే అని ఒప్పుకున్నాము. ఇంకా హాస్పిటల్కి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాము. ఆ రిపోర్ట్స్ చాలా వ్యతిరేకంగా వచ్చేది. ఒకరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈరోజు బ్లడ్ శాంపుల్ ఏది తీసుకెళ్తున్నాను, అక్కడ ఇస్తున్నాను, రేపు రిపోర్ట్ ఇస్తారు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పాప శరీరంలో ఏ బలహీనత ఉన్నా నాకు తెలీదు. ఎదిగినటువంటి దేవుడము, నేను రేపు బెంగళూరులో వాక్యం చెప్పాలి, అక్కడికి వెళ్ళి నేను గొప్ప సాక్షిగా నిలబడాలి. ప్రభా నువ్వు సేవ చేస్తావు, దేవుడు నీకు అద్భుతం చేయలేరా అని చాలా మంది అడిగినప్పుడు నేను ఊరికి నిలబడాల్సి వస్తుంది. నీవు నా పక్షాన నిలబడు అని ప్రార్థన చేసి రిపోర్ట్స్ పాపది బ్లడ్ అక్కడ ఇచ్చి రిపోర్ట్స్ కొరకు వెయిట్ చేస్తామండి. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడిపోయే రీతిగా నార్మల్, అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావడానికి అక్కడ హాస్పిటల్లో ICUలో చాలా మంది బిడ్డలు ఉన్నారు. వారు ఎన్ని రోజులు ఉన్నారంటే సుమారు 2-3 నెలల నుంచి అక్కడే ఉన్నారు, ICUలోనే ఉన్నారు, ఇంటికి వెళ్ళలేదు. చాలా మంది అన్నారు 1 నెల అవ్వచ్చు లేదా 2 నెలలు అవ్వచ్చు అని అన్నారు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడండి. అందుకే ఆ పాట పాడాను నేను, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసి ఉన్నావులే ప్రతి అడుగున, ఆయన మనతో లేకపోతే ఈరోజు సాక్షిగా మేము నిలబడలేము. మీ అందరిది సాక్షి నేను చెప్పగలను.
ఈ క్షణం నువ్వు ఉన్నావు అంటే దేవుని కృప. ఒక 4-5 మాత్రమే సాక్ష్యం చెప్పారు. యేసన్న గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే, సాక్ష్యము లేకపోతే మోక్షం లేదంటారు. ఇక్కడ మనకు సాక్ష్యం ఉండాలి. ప్రతి క్షణము దేవుడు కాపాడుతూ ఉన్నాడు. సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం చెప్తే మోక్షానికి వెళ్తాం. దేవుడిని పట్ల అద్భుతం చేస్తూ ఉన్నాడంటే, ఎందుకంటే అన్ని దాచిపెట్టుకొని కాదు, దాన్ని వివరిస్తూ అనేకులను దేవునికి ఆకర్షించాలి, అనేకులను నీవు దేవుని సన్నిధికి నడిపించాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. రిపోర్ట్ నార్మల్ వచ్చింది. బేబీకి సంతోషంగా ఉన్నాను. ఉదయాన్నే లేచి మండే నుంచి బెంగళూరు 2 hours జర్నీ అండి. ఉదయం లేచి పరిచయ నిమిత్తమై బెంగళూరుకి వెళ్ళినప్పుడు సరిగ్గా 9:30 ఉదయం, ఆదివారం 9:30 ట్రైన్ దిగాను. ట్రైన్ దిగి 5th ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆపింది బెంగళూరులో. ట్రైన్ దిగాను. ట్రైన్ నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్ళాల్సిందో మూవ్ అవుతూ ఉంది. నేను దిగి అటు వాటర్ ఉండిందని, ఇది ట్రైన్ ట్రాక్ అంటే ఇక్కడ పక్క నడుచుకొని వెళ్తున్నాను, ప్లాట్ఫామ్ పై నడుచుకొని వెళ్తున్నాను. ఉన్నట్టుండి నా కాలు స్లిప్ అయిపోయింది. కాలు స్లిప్ అయి పడ్డాను కిందికి. 2 రోజులు అయిపోయాను. ఇక ఇది ట్రాక్ అంటే ఇక్కడికి వెళ్ళి ఆగింది నా బాడీ. ఒకే ఒక సెకండ్ దేవుడు నా పక్షాన లేకపోయిందంటే సరిగ్గా అదే ఆగస్ట్ నెలలో నేను కూడా ప్రభు సన్నిధి చేరాల్సిందే. కానీ దేవుడు అక్షరానికి కాదు కానీ ప్రతి క్షణము నాతో ఉండి అలా ఒక సెకండ్ అని ఆపాడండి. అప్పుడు ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు వెళ్ళిపోయిందని. కానీ ప్రభు నా పక్షాన ఉన్నాడు. మరణానికి అప్పగించుకున్నట్టుగా, శోధనలో పడిపోకున్నట్టుగా చక్కగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పక్షాన కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. వాటిని మరువకున్నట్టుగా ప్రభు సన్నిధిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు మాత్రమే మిమ్మల్ని పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి వాస్తవం చెప్పాలంటే, దేవుని సన్నిధిలో నిలబడ్డాను. యాక్చువల్లీ నేను ఇక్కడికి రాకూడదని నేను అనుకున్నాను. ఇక్కడికి రాకూడదు, టైర్డ్ అయిపోయింది. గడిచిన 21వ తారీఖు నుంచి, 21 కాదు కానీ నెలంతా చాలా బిజీ షెడ్యూల్ గానే వెళ్తూ ఉంది. 21వ తారీఖు నేను అనుభవపూర్ వచ్చాను. 22 కంటిన్యూస్ మీటింగ్ ఉంది, 23 మీటింగ్ ఉంది, 24 కూడా నేను ఒక చోట వాక్యాన్ని అందించి మళ్ళీ 25వ తారీఖు నైట్కి బయలుదేరి 25 మండ్యాకి వెళ్ళాను. మళ్ళీ అక్కడ ముగించుకొని మళ్ళీ పాస్టర్స్ మీటింగ్ ఉంటే మళ్ళీ నేను రిటర్న్ దావణగిరికి వచ్చి ఇంకా పరిచర్యను అలా చేసుకుంటూ ఉన్నాను. అమ్మగారు ఫోన్ చేశారు, ఇంకా చెప్దాము అని అనుకున్నాను. కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు వెళ్ళమన్నాడండి. అందుకే మీ మధ్యలో ఇక్కడ ఎంతమంది వస్తారో నేను అడగలే, లేదా ఇంకొకటేమో నేను అడగలేదు. ప్రభు వెళ్ళమన్నాడు, అయ్యగారు చెప్పారు. మేమెవ్వరు ఇక్కడికి రాలేదు కానీ ప్రభు మమ్మల్ని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడూ ఒక మాట విశ్వసిస్తాను, ఏంటంటే ఏ సేవకుని దేవుడు ఏ స్థలానికి ఊరికనే నడిపించడండి. ఈరోజు ఎంతమంది దైవజనులు దేవుడు ఇక్కడ నడిపించాడు అంటే ఈ రంగా సముద్రం పరిస్థితి మారబోతూ ఉన్నాయి. అమ్మిన వాళ్ళు గట్టికి చప్పట్లు కొట్టండి ఒకసారి. రంగ సముద్రము ఎంతవరకు ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ సేవకునిగా ప్రవచిస్తూ ఉన్నాను. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అనేకులు దేవుడు సన్నిధికి నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొత్త సంవత్సరానికి అడుగు పెట్టాం. వాగ్దానముతో కూడినటువంటి కొన్ని హెచ్చరింపులు మీ మధ్యలో పంచుకొని నేను ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం, ధర్మోపదేశ కాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము. దేవుడు ఈరోజు మీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం 15వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒకరు తెలుగు బైబిల్ కలిగిన వాళ్ళు తెలుగులో ఒకరు చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఇంకొకసారి చదవండి ఆ మాట. ఫస్ట్ నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అందరు చదువుతారా మాట? అందరూ చదువుదాం ఒకసారి. అందరు చదువుతారా మాట? అందరు రిపీట్ చేయండి.
నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. కన్నడలో ఇంకా అద్భుతంగా ఉంటది మాట. కన్నడలో ఇంకా చాలా బాగుంటది. కన్నడలో ఒకరు చదవండి. కన్నడ వైపు నెమ్మ దేవరాದ ಯೆಹೋವನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತೆ ನಿಮ್ಮನ್ನು అభివృద్ధిపడిಸುವನು. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి అందరూ ఈ మాట కన్నడలో ఒకసారి చెప్దామా? ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತೆ ನಿಮ್ಮನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸುವನು. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఎంతమంది ఈ మాటని విశ్వసిస్తున్నారో నాకు తెలియదు, కానీ విశ్వసించిన వారి జీవితంలో ఈ వాగ్దానము నిశ్చయముగా నెరవేరబోతుంది. చాలా మంది వాగ్దానాల్ని తీసుకున్నారు ఆల్రెడీ, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట అక్కడ కన్నడలో ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు అని తెలుగులో ఉంది, కానీ కన్నడలో స్పష్టంగా వాగ్దానము చేసిన ప్రకారముగా లేదా వాగ్దానము చేసినట్టుగా అనేటువంటి మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఏ లేదన్నా సరిసుమారు 8,000 పైగా వాగ్దానాలు నీ కొరకు నా కొరకు రాయబడిందండి. చాలా మంది ఎన్ని సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరం వస్తే ఒక్కొక్క వాగ్దానపు కార్డు తీసుకుంటారండి. అందరు తీసుకున్నారు, కార్డు తీసుకున్నారా? ప్రతి సంవత్సరం కార్డులు తీసుకొని అలా బైబిల్ వెనకాల పెడుతున్నాం, కానీ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతుందా? చాలా మంది జీవితాల్లో ఇంకా కొన్ని వాగ్దానాలు అలాగే నిలబడిపోయింది. కానీ ఇక్కడ ఈ సంవత్సరం దేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక నూతనమైనటువంటి వాగ్దానము కాదు, కానీ ఈ 2026వ సంవత్సరంలో నీవు పుట్టినప్పటి నుంచి ఎంతవరకు ఏదేదైతే దేవుడు నీతో సెలవిచ్చాడో, ఏదేదైతే వాగ్దానాలు ఇచ్చాడో, కొన్ని వాగ్దానాలు నీవు మర్చిపోయావు, కానీ నా దేవుడు వాటన్నిటిని మర్వకున్నట్టుగా ఈ 2026వ సంవత్సరంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చాలా జాగ్రత్తగా వినండి. కొద్దిసేపట్లో నేను ముగిస్తాను. మరలా చెప్తూ ఉన్నాను, చాలా స్పష్టంగా రాయబడింది. ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇవ్వట్లేదు, కానీ నీతో చెప్పినట్లు ఆల్రెడీ నీకు వాగ్దానము చేసినట్లు. చాలా మంది ఇప్పుడు ఎవరినైనా ఒకరిని అడుగుతారు, గడిచిన సంవత్సరంలో ఏ వాగ్దానం వచ్చిందంటే కొంతమంది చెప్తారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. వాగ్దానం తీసుకుని నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం చేశాడు, కొంతమంది మర్చిపోయారు, కృతజ్ఞత లేకున్నట్టుగా వెనకబడిపోయారు. కానీ ఎవరైతే దేవుని వైపే చూడడానికి ప్రారంభించారో వారిని దేవుడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టించడానికి ప్రారంభించాడు. ఇక్కడ వాగ్దానాన్ని తీసుకున్నటువంటి మనము వాగ్దానాన్ని చూస్తూ నిలబడకూడదండి. చాలా మంది వింటారు, ఎక్కడ యూట్యూబ్లో కానీ ఫోన్లో కానీ వింటుంటారు. ఏమని? వారికి అలాంటి అద్భుతాలు జరిగింది, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇలా చేశాడంట, ఇలా చేశాడంట. చాలా మంది వింటుంటారు, కానీ ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరక ఆగిపోయినటువంటి అనుభవంలో ఉందేమో. ఈరోజు సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అభిషేకపు మేరకు నేను ప్రకటిస్తూ ఉన్నా, ఆగిపోయిన ప్రతి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఆ వాగ్దానాలు నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి కొన్ని మాటలు మీ ముందు పంచుకుంటాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని త్వరగా ఒకరు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నా మాటలు అందరికీ అర్థమవుతుందా? నీవు ಎಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಕತ್ತಲೆ ಆಗಿದ್ದೀರಿ, ಆದರೆ ಈಗ ನೀವು క్రీస్తునಲ್ಲಿದ್ದು ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. హల్లెలూయా. తెలుగులో చదవండమ్మా. మీరు పూర్వమందు
చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాటలు. నేను 4 పాయింట్లు చెప్తాను. నేను ఎన్ని పాయింట్లు చెప్తాను? మీ అందరికీ అర్థమయ్యే విధంగా 4 పాయింట్లు చెప్తాను. ఆ 4 పాయింట్లు మీ తలలో ఉంచుకొని ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టుకున్నట్టుగా దాని అనుసారంగా మీరు జీవించడానికి ప్రారంభిస్తే 2027వ సంవత్సరం అడుగు పెట్టడానికన్నా ముందు గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ ద్వారా అనేకుల్ని మందిరానికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. దానికన్నా ముందు నువ్వు సిద్ధపడాలి. ఈరోజు ఆ మాటలు గ్రహించడానికి ప్రారంభించు. నీవు ఇక్కడ రంగ సముద్రములో ఉన్నా లేదా ఇక్కడి నుంచి బయటికి ఏ ఊరికి వెళ్ళిపోయినా నీవు నిలబడిన చోట దేవుడు నిన్ను వెలుగుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చదివాం ఎఫెసీ పత్రికలో, పూర్వకాలమునందు మీరు చీకటి అయి ఉన్నారు, అయితే ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగుగా మార్చబడుతూ ఉన్నారు అనేటువంటి మాట ఉంది. పూర్వకాలమునందు అంటే ఎప్పుడు? ప్రభుని నమ్ముకోవడానికన్నా ముందు మేము లోకములో చీకటి సంబంధుల వలె ఉన్నాం. కానీ ఎప్పుడైతే ప్రభుని నమ్మి దీక్షాస్నానము తీసుకున్నామో అప్పుడు వెలుగులో నడిపించబడుతున్నటువంటి ప్రజలం. మేము చీకటికి సంబంధించబడిన వారము కాదండి. మనమందరము ఎవరికి సంబంధించబడిన వారము అంటే వెలుగుకు సంబంధించబడినటువంటి వారం. వెలుగు ఫలము చాలా అద్భుతంగా ఉంటది. ఆ ఫలాల గురించి మీ సంఘాల్లో మీరు విని ఉంటారు. మరలా నేను చెప్పాను, మరలా మీరు చదువుకోండి. వెలుగు సంబంధుల వలె మీరు ఉండాలి అనేటువంటి మాట ఉంది. ఈ లోకానికి వెలుగు ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. మీరందరూ మాట్లాడితే నేను త్వరగా ముగిస్తాను. మీరు మౌనంగా ఉంటే లేదా ఇంకో గంట ఎక్స్ట్రా అవుతుంది. ఈ లోకానికి వెలుగు ఎవరు? యేసు ప్రభుల వారు కదా. నిజమేనా? నమ్ముతారా? అందరూ నమ్ముతారా? లోకానికి ఎవరు వెలుగు? కానీ యేసు ప్రభుల వారు ఇంకొక మాట చెప్పారు. ఆయన వెలుగుగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక మాట చెప్పారు. ఎవరి కొరకు అంటే నీ కొరకు. ఈ మాట వింటున్నటువంటి నీ కొరకు. నీవు లోకానికి వెలుగు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆమెన్ రావట్లేదు. ఆమెన్. హల్లెలూయా. నీవు లోకానికి వెలుగు అని దేవుడు చెప్పాడు. ఎవరి కొరకు చెప్పాలి? నా కొరకు అని చెప్పాలి. నేను లోకానికి వెలుగు. నేను లోకానికి వెలుగు. నీవు లోకానికి వెలుగుగా మార్చబడాలి అంటే మొదటి అంశం, వెనక్కి తిరిగి చూడకూడదు. చెప్పండి అందరూ ఒకసారి. ఎక్కడ చూడకూడదు? ఎక్కడ చూడకూడదు? వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి అంశాన్ని బట్టి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతా. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం అంటే లోతు కుటుంబము గురించి మీ అందరికీ తెలుసు. దేవుడు లోతుతో కుటుంబంతో చెప్తూ ఉన్నాడు, నేను సొదొము గొమొర్రా పట్టణము నాశనము చేయబోతూ ఉన్నా. ఎందుకంటే ఇది పాపముతో నిండి ఉంది. నాకు విరుద్ధముగా ఈ ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఈ ప్రాంతము నిండి ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని నేను నాశనము చేయబోతూ ఉన్నాను. మీరు నమ్మినటువంటి బిడ్డలు, మీరు రక్షించబడినటువంటి బిడ్డలు కనుక మీరు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు అనేటువంటి మాట దేవుడు వారితో చెప్పడానికి ప్రారంభిస్తారు. అక్కడ దేవుడు చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ కుటుంబం అంతా సొదొము గొమొర్రా పట్టణాన్ని విడిచి ముందుకు వెళ్తుంది. కానీ లోతు భార్య ఏం చేస్తుంది తెలుసా? ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎక్కడ చూస్తుంది? వెనక్కి తిరిగి సొదొము గొమొర్రా వైపు చూస్తుంది. ఏమైపోతుంది తెలుసా? లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోతుంది. అందరికీ తెలిసినటువంటి అంశమే. ఉప్పు స్తంభముగా మారుతుంది. ఎందుకు ఉప్పు స్తంభముగా మారుతుంది చెప్పాలి, మీరు రిప్లై ఇవ్వాలి నాకు. వెనక్కి తిరిగి చూసిన దానికి ఉప్పు స్తంభముగా మారింది. ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నానంటే, ప్రభుని నమ్ముకోవడానికన్నా ముందు చాలా లోక సంబంధుల వల్ల జీవించాం. చాలా ఆచారాలతో కూడినటువంటి భక్తి చేశాం. చాలా భయంకరమైనటువంటి లోకపు పాపములు నిండిపోయినటువంటి జీవితము, కుటుంబం అనేది. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత వాటన్నింటిని విడిచిపెట్టావు.
మరలా ప్రభు సన్నిధికి నడిపించబడుతూ మరలా పడిపోతున్నటువంటి అనుభవంలో ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చున్నారండి. ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందుకే మరలా ప్రభు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు ఏదైతే నువ్వు విడిచిపెట్టొచ్చావో వాటిని ఇక్కడే విడిచిపెట్టు. అప్పుడే ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నూతనముగా మారుతుంది. కొత్త సంవత్సరము కొత్త బట్టలు వేసుకుంటే రాదండి. కొత్త సంవత్సరము కొత్తది ఏదైనా కొనుక్కుంటే రాదు. కొత్త సంవత్సరము స్టార్లు వేస్తే రాదు. కొత్త సంవత్సరము డెకరేషన్ వేస్తే రాదు. నీ పాత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే దేవుడు నిన్ను నూతనముగా మార్చడానికి ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఆ మాట చదవండి ఇంకొకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదివారు కదా, అదే మాట చదవండి. నీవు పూర్వమైతే మీరు చీకటి అయి ఉన్నారు, మీరు చీకటి సంబంధులుగా ఉండకూడదనే ప్రభు ఏం చేశాడు, నీకు సావుకుని రంగ సముద్రానికి పంపించి నువ్వు చీకటి సంబంధులుగా ఉండకూడదు, వెలుగు సంబంధముగా మనం మార్చబడాలి. నిత్య నరకానికి ఈ ప్రజలు వెళ్ళకూడదు, నిత్య జీవానికి నడిపించబడాలి అని దేవుడు తానే తన సావుకుల్ని ఇక్కడికి నడిపించడానికి ప్రారంభించాడు. చాలా మంది వారి ద్వారా రక్షణ పొందుకున్నటువంటి నీవు ప్రారంభంలో చాలా భక్తి ఉండింది. నీకు ప్రారంభంలో చాలా అద్భుతమైనటువంటి భక్తి చేశావు. కానీ వస్తు నీ భక్తి జీవితం ఏమైపోయింది? చెప్పాలా, మాట్లాడాలి. నిజం మాట్లాడుతున్నాం ఈరోజు. నేను చెప్తున్నానని మీరు చెప్తున్నారా, లేదో వాస్తవం చెప్తున్నారా? తగ్గిపోయింది అన్న వాళ్ళు మాత్రమే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరి భక్తి జీవితం తగ్గిపోయిందా? ఈరోజు రీస్టోర్ అవ్వాలా? నువ్వు ఈరోజు మరలా నీ భక్తి జీవితం ప్రారంభించబడాలా? ప్రారంభించబడితేనే న్యూ ఇయర్ ఫస్ట్ కాదు 2వ తారీఖు ప్రారంభం అవుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా న్యూ ఇయర్ నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈరోజు ప్రభు కొరకు ఏది విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టు. లేదండి నాకు అవసరం లేదు, నేను ఉన్న పరిస్థితుల్లోనే ఉంటాను అంటే నువ్వు ఇంకా 10 నూతన సంవత్సరాలు 2035 వచ్చినా నీ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. నీ భక్తి జీవితం మారదు, నీ కుటుంబ జీవితం మారదు. ఏదో వచ్చాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే చాలా మంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఏనేంది కొత్త సంవత్సరంలో అన్ని శాపనార్థాలే పెడుతున్నారు అని అనుకోవద్దు. నీ జీవితం మారాలి, నువ్వు దీవించబడాలి అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ప్రేరేపిస్తే ఈ మాట మీ ముందు పంచుకుంటూ ఉన్నా. ఈ మాట నాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదటి అంశం ఏంటి? వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. దేవుడు చేసిన వాగ్దానాలు అంతటి మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పాలి, గట్టి చెప్పాలి. ప్రార్థన చేయాలి. లోతు భార్య ఏం చేసింది? ప్రార్థన చేసింది. అక్కడ ఏం చేసింది? మీరేం చేయాలి? ఇప్పుడు వెనక్కి మళ్ళీ బైక్లో పోయేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే పడిపోతావు ఖచ్చితంగా. ఏదైతే ప్రభు కొరకు విడిచిపెట్టి వచ్చావో, నేను చాలా నిదానంగా మాట్లాడుతూ ఉన్నా, అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నా. ప్రభు కొరకు ఏదైతే విడిచిపెట్టి వచ్చావో వాటి వైపు చూడొద్దు, ముందు చూస్తూ పరిగెత్తు. వస్తు పాత సంవత్సరాలే వస్తాయి, కొత్త సంవత్సరాలు వస్తాయా? కొత్త సంవత్సరాలు వస్తూ మన జీవితాలు కొత్తగా మారాలా, పాతగా ఉండాలా? కొత్తగా మారాలి అంటే ఈరోజు నీలో ఏం మార్చుకునేది ఉందో అది మార్చుకోదండి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు పేరు జీవ గ్రంథంలో రాయబడింది బైబిల్ గ్రంథంలో, కానీ లోతు భార్య పేరు జీవ గ్రంథం నుంచి తీసివేయబడింది. గల కారణం ఏంటి మీరు చెప్పాలి. ఇప్పుడు
వెనక్కి తిరిగి చూసిందా? వెనక ఏముంది? ఏముంది వెనక? చెప్పాలి, మీరు చెప్పాలి, అందరు చెప్పాలి. వెనక ఏముంది? చీకటి ఉండింది, పాపం ఉండింది. అందుకే ఏమవుతుందిలే మన దేవుడు చాలా మంది చెప్పేటువంటి మాట నేను విన్నాను కూడా. మన దేవుడు ఎవరు అనుకున్నాం? 77 సార్లు క్షమిస్తాడు మన దేవుడు అంటారు. దేవునికి క్షమించడము తెలుసు. అట్ ఏ టైం నువ్వు మారకపోతే నిత్య జీవాన్ని ఇస్తాడా లేదా? చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు 77 సార్లు క్షమిస్తాడా? క్షమిస్తాడు ఖచ్చితంగా. కానీ ఆ క్షమాపణ ద్వారా నీకు మారు మనసు వస్తుందంటే, లేదు మరలా అదే రిపీట్ చేస్తాను అంటే, నువ్వెన్ని తెల్ల బట్టలు వేసుకున్నా నీ మనస్సు నల్లగానే ఉంటుంది. అన్ని కాస్ట్లీ బట్టలు వేసుకున్నా నీ మనస్సు నల్లగానే ఉంటుంది. చాలా మంది చీకటి సంబంధులు వాళ్ళు ఎలా ఉంటారంటే, చర్చిలో అందరికంటే బాగా పాట పాడతారు, అందరికంటే బాగా బైబిల్ చదువుతారు, అన్ని బాగానే ఉంటది. కానీ వ్యక్తిగత జీవితంలో 0% ప్రార్థన లైఫ్, 0% వాక్యపు అనుభవం, అది కాదు నీకు ఉండవలసింది. ఒక క్రైస్తవునికి నిజంగా ఉండవలసింది మోకాల అనుభవం ఉండాలి. ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబాల్లో మోకాల అనుభవం ఉంటుందో వారు ఉన్న చోట వనకడానికి ప్రారంభిస్తుంది. ఈ రంగ సముద్రం మారాలి, రంగ సముద్రం వనకడానికి ప్రారంభించాలి అంటే రంగ సముద్రం వాళ్ళు మాత్రమే చేతులెత్తండి ఒకసారి. ఈ రంగ సముద్రానికి సంఘం సంబంధించిన వారు మాత్రమే చేతులెత్తాలి. మీ మోకాలు అనగాలి యేసునామములో, మీ మోకాలు వంగాలి యేసునామములో. ఎప్పుడైతే యేసునామములో మీ మోకాలు వంగడానికి ప్రారంభిస్తుందో ఈ ప్రాంతము ఆటోమేటిక్ గా మార్పు చెందడానికి ప్రారంభిస్తుంది. సేవకునిగా ఒక ప్రవచనాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వెలుగుగా మార్చబడతారో, దేవుని వైపు చూడడానికి ప్రారంభిస్తారో, మీ సంఘము ఉన్న పరిస్థితిలో ఉండదండి. మోకాళ్ళ ప్రార్థన ఎక్కువగా చాలా మంది సీరియల్ ముందు 3 అవర్లు 3 అవర్స్ 6 ప్రారంభం అవుతే సరిగ్గా 9 వరకు కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా ఎన్ని గంటలండి? 3 గంటలు. బోర్ కొట్టిందంటే వాళ్ళు ముగించాలా? దయచేసి మీ ఫోన్ ఆఫ్ చేయండి. చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు భయం వేసి తొందరగా ఆపేమని బయటికి వెళ్తున్నారేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో చెప్తున్నా నేను. సినిమా ఎన్ని గంటలు ఉంటుందండి? 3 గంటలు. సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు మధ్యలో బయటకు వస్తారా? సినిమా బాగున్నా లేకపోయినా డబ్బులు ఇచ్చాను కాబట్టి 3 గంటలు నేను అక్కడ కూర్చోవాలని కూర్చుంటాను. కానీ ప్రార్థన ఎప్పుడైనా నీ వ్యక్తిగత జీవితంలో 3 గంటలు చేసావా? 3 గంటలు చేసావా? చాలా మంది రాత్రి 8 అయితే కొన్ని దీపాల ముందు కూర్చుంటారు. ఏం దీపం? ఏ దీపాల ముందు కూర్చుంటున్నారు? చెప్పాలి. కార్తీక దీపమా? 8:30కు కొన్ని రేఖల ముందు కూర్చుంటున్నారు. ఏం రేఖలు? మొగల రేఖల. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూర్చోవలసింది నీ కుటుంబాన్ని నిన్ను ఆర్పే దీపాల ముందు కాదండి, నేను వెలిగించే దీపం యేసయ్య. ఆయన ముందు కూర్చోడానికి నువ్వు ప్రారంభిస్తే నిన్ను ఆరిపోకున్నట్టుగా అంతవరకు నిన్ను వెలిగించేటువంటి దీపం యేసయ్య. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం.
దీపము. ఒకసారి యేసన్న గారు విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో సభలకు వెళ్ళారు. ఆ సభలో ఈ పాట పాడుతున్నారంట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు అని పాట పాడుతుంటే ఒక కుటుంబము సముద్రంలో చావడానికి వచ్చింది, కుటుంబముగా చావడానికి వచ్చింది. కానీ ఈ ఆరాధన ఆయనకి వినిపిస్తుంది. వెలుగు వెలుగు, దీపాన్ని వెలిగిస్తాడు, దీపాన్ని వెలిగిస్తాడు, దీపాన్ని వెలిగిస్తాడు అని ఈ పాట పాడుతూ ఈ పాట ఎక్కడ వినిపిస్తుందా అని వెతుకుంటూ ఆ సభలకు వచ్చి కూర్చున్నారంట. దేవుడు వారిని చావుకు తీసుకెళ్ళకున్నట్టుగా సజీవులకు వచ్చారంట. కుటుంబం అంతా రక్షించబడడానికి ప్రారంభించింది. ఎప్పుడు రక్షించబడతావు నువ్వు అంటే, నువ్వు ప్రార్థన అనుభవంలో ఉన్నప్పుడు, నేను వెలిగించే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు మాత్రమే నీవు, నీ కుటుంబం, నీ సంఘము వెలుగులో నడిపించబడడానికి ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఎక్కడ గడపాలి మనము? సీరియల్ ముందు గడపాలి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను ముందు 3 గంటలు సీరియల్ ముందు, సినిమాల ముందు గడుపుతానన్న వాళ్ళు మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నమ్మొచ్చా? నమ్మొచ్చా? చెప్పాలి. నమ్మొచ్చా? మేము నమ్మొచ్చా? ప్రార్థన చేస్తారా? ఖచ్చితంగా రాత్రి ప్రార్థన చేస్తారా? ప్రతి కుటుంబంలో ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. నీతో దేవుడు ఏం చెప్పాడో వాటన్నిటిని బట్టి నిన్ను దేవుడు ఆశీర్వాద పదవిలోనికి నడిపించడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వాగ్దానం ఏం చదువుకున్నాం అప్పుడే? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం ఏం చదివాం? యెహోవా నీతో చెప్పినట్లు నేను ఆశీర్వదించును. నీతో చెప్పినది దేవుడు నెరవేర్చాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీకి జాబ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, కంపెనీ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 5 గంటలకు వదులుతుంది, ఇది టైమింగ్స్, ఇలా పనిచేయాలని కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టి మనకు ఉద్యోగాన్ని కూడా ఇస్తారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత 10 గంటలకు ఆఫీస్ అంటే 10:30కి వెళ్ళినా వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదో ఒక రోజు ఒప్పుకుంటారు, 2వ రోజు ఒప్పుకుంటారు, 3వ రోజు ఏం చేస్తారు? పర్మనెంట్ నువ్వు చేసేస్తారు. 10 గంటలకు ఆరాధన ఉంటే నువ్వు 8 గంటలకు వస్తున్నావు. చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. ఇది నీ బలహీనత నేను ఎత్తి చూపించట్లేదు, కానీ నీవు మారాలి. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితము అద్భుతంగా మారాలి, ఆశ్చర్య రీతిగా మారాలి అనేటువంటి ఆలోచనతో ప్రభు నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10 గంటలకు ఆరాధన అంటే నువ్వు 8 గంటలకు వస్తున్నావు. చెప్పాలి, యథార్థంగా చెప్పండి. నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదంగా ఉండాలి అంటే, ఇన్ని సంవత్సరాలు నీ జీవితం ఎలా వచ్చిందో అలా ఉండకూడదు, మారాలి, ప్రగతి పదవిలోనికి వెళ్ళాలి అంటే 10 గంటలకు ఆరాధన అంటే 9:50 వచ్చి దేవుని సన్నిధిలో మోకరించు. ఎంతమంది వస్తారు? నేనైతే వెళ్తా. ఎక్కడ సభలున్నా వారు నన్ను మెసేజ్ చేయడానికి రమ్మన్నా నేను స్టార్ట్ అవ్వడానికన్నా ముందే కొన్ని చోట్ల వెళ్తా. చాలా దూరం ప్రయాణం ఉంటే, ట్రాఫిక్ ఉంటే ఒక 10-20 నిమిషాలు లేట్ అవ్వచ్చు, అంతేగాని సరైన సమయానికి మేము వెళ్తాం. మరి మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడ రంగసముద్రంలో ఎన్ని గంటలకు ఆరాధన? 5 గంటలకు ఆరాధన, 10 గంటలకి. ఇక ముందు 9:50కి మనల్ని వస్తారండి. వస్తాను అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూసుకున్నారా? ఇది ఎందుకు అంటే, నీ చరిత్రను దేవుడు మార్చాలని, నీ పరిస్థితిని దేవుడు మార్చాలని. నాకేందండి అవసరం? ఇంత చెప్పేంత అవసరం ఏముంది చెప్పండి? ఏదో 4 మాటలు చెప్పి ఆమెనని వెళ్ళిపోవచ్చు కదా, అవునే కదా? ఎందుకు ఇంత లాగ్ చేస్తూ ఉన్నాను అంటే, ఎంతవరకు వచ్చినటువంటి విధముగా నువ్వు మరలా వెళ్ళకూడదండి. ఒక నూతనమైనటువంటి అనుభవం,
ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదములను అడుగు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం చదవండి. కరెక్ట్గా 1.5 అవర్ అన్నారు. 2:30 నేను ముగిస్తా, 2:30 నేను ముగిస్తా. మునుపటి వాటిని చెప్పండి, అందరూ చెప్పండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. ఆ పూర్వకాలపు అయ్యగారు ఒక్క నిమిషం. పూర్వకాలపు ఇంకొకసారి చదవండి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇంకొకసారి చదవండి. తలంచుకొనుడి అని ఉందా, తలంచుకోండి అని ఉందా? తలంచుకొనుడి. ఈ మాట ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉందా, తలంచుకోద్దని చెప్తూ ఉందా? ఎందుకంటే కొన్ని మంచివి జరిగి ఉండొచ్చు, కొన్ని బాధకరమైనవి జరిగి ఉండొచ్చు. అదేమైనా జరిగి ఉండని, ఎవరినైనా నువ్వు క్షమించాలా, క్షమించేసే. ఏదైనా విడిచిపెట్టాలా, ఈ 2వ తారీఖు విడిచిపెట్టు. ఇప్పుడే దేవుడు నూతన కార్యం చేయబోతూ ఉన్నాడు. అది ఇప్పుడే మొలుస్తుంది, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఎప్పుడు అంటే నేను చెప్పినప్పుడు కాదండి, నీవు తీర్మానం తీసుకున్నప్పుడు, నువ్వు తీర్మానంతో బయటకు అడుగు పెట్టినప్పుడు, తీర్మానముతో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రమే నా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నేను ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మొదటి అంశం ఏంటి? మొదటి అంశం, వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? 3వ సీరియల్ ముందు కూర్చోవాలి, సినిమా ముందు కూర్చోవాలి. ఇదేనా? ఏం నేర్చుకున్నారు? మొదటిది, ఎక్కడ చూడకూడదు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను ముగించమంటే నేను ముగిస్తాను, లేదా ఇంకో 15 నిమిషాలు చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా, ముగించమంటారా? ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటి? వెనక్కి తిరిగి ఏం వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా చూడొద్దు. ఏదైతే విడిచిపెట్టావో దాని వైపు మరలా చూడొద్దు. చూస్తావా, లోతు భార్య వలె ఉప్పు స్తంభంగా అక్కడే నిలబడతావు. ఉన్న అనుభవంలోనే ఉంటావు. మారాలా, వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రభు ఏం చెప్పాడు? వెనుకున్న వాటిని మరచిపోండి, తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతూ ఉన్నాను, అది ఇప్పుడే మొదలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? 2వ అంశం, మొదటిదేంటి? ఇంకొకసారి అడుగుతున్నాను. మొదటిదేంటి? వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే ఏమవుతుంది? ఉప్పు స్తంభంగా ఉన్న పరిస్థితుల్లో అలాగనే నిలబడిపోతుంది. 2వది, కిందకి చూడొద్దు. చెప్పండి అందరూ ఒకసారి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నా పాయింట్లు. ఏంటి? ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయాలేవి. మొదటిది వెనక్కి తిరిగి చూడొద్దు, 2వది కిందకి చూడొద్దు. ఎందుకు కిందకి చూడొద్దు అంటే, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం ఒకటి చదవండి. ఆ తదుపరి 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం ఫస్ట్ చదవండి. ఫస్ట్ 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆ తర్వాత ఇంకొకరు ఫస్ట్ చదవండి, ఆ తర్వాత దాన్ని చదవడం. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. కన్నడలో చదవండి సిస్టర్ ఒకసారి. ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರುಗಳನ್ನಾಗಲಿ ಪ್ರೀತಿಸಬೇಡಿರಿ. ಯಾವನಾದರೂ ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿದರೆ ತಂದೆಯು ಮೇಲಾದ ಪ್ರೀತಿಯು ಅವನಲ್ಲಿಲ್ಲ. ಲೋಕದಲ್ಲಿರುವ ಶರೀರದ ಆಸೆ, ಕಣ್ಣಿನ ಆಸೆ, ಬದುಕು ಬಾಳಿನ ಡಂಬ, ಈ ಮೊದಲಾದವುಗಳೆಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ
ಹುಟ್ಟಿದೆ ಆ. ಲೋಕದಿಂದ ಹುಟ್ಟಿದವುಗಳಾಗಿವೆ. ಆ. ಲೋಕವು ಇವು ಅದರ ಎಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದವಲ್ಲ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకములో నుంచి వచ్చినది. రెండో అంశం ఏం చెప్పాను అప్పుడే? చెప్పాలి, అందరూ చెప్పాలి. కిందకి చూడకూడదు. కింద ఏముంది అంటే ఇప్పుడు చదివాము కదా, పాపముతో నిండి ఉంది ఈ లోకం. ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన మోసం చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా చంపేస్తూ ఉన్నారు, ఆస్తి కొరకు కొట్లాట్లు. ఇవే భయంకరమైనటువంటి అనుభవం ఈ లోకము వెళ్తూ ఉందండి. ఈ లోకంలో కింద ఏముంది అంటే మనం ఎక్కడున్నాం? కిందే ఉన్నాం. ఈ కింద పాపముతో నిండి ఉంది ఈ లోకం. అందుకే ఈ పాపముతో నీవు వెళ్ళకున్నట్టుగా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నిన్ను బయటికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి. కింద ఏముంది? పాపం ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బ. ఇవన్నీ లోకములో కింద ఉన్నటువంటి అనుభవాలు. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. త్వరగా 2 సమూయేలు 11:2. ఒకానొక దినమున ప్రొద్దుగుంకవేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి, దావీదు గొర్రెలు కాసేటువంటి వ్యక్తిని దేవుడు సేవకుని పంపించి ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఒక రాజ్యానికి, ఒక దేశానికి ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతముగా ఆలోచించాలా లేదా లోకానుసారంగా ఆలోచించాలా? చెప్పాలి, మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి గట్టిగా. ఉన్నత స్థాయిలోనే ఆలోచించాను కదా. కానీ దావీదు అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో దేవుడు అంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన పడగ మీద నుంచి లేచి కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆ స్త్రీ వైపు చూస్తాడు. చూసిన తర్వాత ఏం జరుగుతుంది? పాపాన్ని మోహిస్తాడు, పాపములో పడ్డానికి ప్రారంభిస్తాడు. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తాడు. పుట్టకతోనే పాపంతో వచ్చినటువంటి మనుష్యులం. కానీ దావీదు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు స్త్రీ వైపు చూసి పాపము చేయడానికి ప్రారంభించి చాలా భయంకరమైనటువంటి అనుభవంలోనికి వెళ్తాడు. ఈరోజు ప్రభు నాతో నీతో ఏం చెబుతూ ఉన్నాడు అంటే, సేవకుణ్ణి దేవుడు నిలబెట్టుకుని ఇది చెయ్యొద్దు, ఇది క్రమము కాదు అని ప్రతి ఆదివారం మనతో సూటిగా స్పష్టంగా నేరంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మరలా మనము దేవుని వైపు చూడకున్నట్టుగా, ఉన్నతంలో ఉన్నటువంటి దేవుని వైపు చూడకున్నట్టుగా కింద పాపం వైపే చూస్తూ ఉన్నాం. మమ్మల్ని దేవుని నుంచి దూరం చేసే కొన్ని అనుభవాల వైపే చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 2 ఉంది కింద చూడొద్దు. కింద ఏముంటుందంటే లోకం ఉంది, పాపం ఉంది. ఆ పాపములో ఒక్కసారి నువ్వు చిక్కున్నావా మళ్ళీ బయటికి రాలేకపోతూ ఉన్నావు. అందుకే వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలా. 2026వ సంవత్సరంలో ఏ పాపములైతే నువ్వు పడిపోయినావో, ఒకవేళ నేను తెల్ల డ్రెస్ వేసుకుని మీ ముందు బాగా మాట్లాడవచ్చు, కొన్ని బలహీనత నాలో కూడా ఉంటాయండి. కానీ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏముంటదంటే, అతిక్రమాన్ని దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని కనికరాన్ని పొందుతాడంట. 2026వ సంవత్సరంలో నువ్వు కనికరించబడాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి. వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే ఈరోజు ఏది నీలో విడిచిపెట్టేది ఉందో, పాపం, లోక సంబంధమైనటువంటి కార్యాలు ఏది విడిచిపెట్టేది ఉందో, ఈ క్షణమే, ఈ మధ్యాహ్నమే విడిచిపెట్టడానికి ప్రారంభించావు.
నా ప్రభు నిన్ను ఉన్నతిగా దీవించడానికి ప్రారంభించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. మూడవ అంశం, మొదటిది ఏంటి? వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? విడిచిపెట్టి వచ్చినవి మళ్ళా కనిపిస్తాయి. రెండవది, కిందకి చూడొద్దు. కింద ఏముంది? పాపం ఉంది. పాపంలో పడిపోతే ఎవరి నుంచి దూరం అయిపోతాం? దేవుడి నుంచి దూరం అయిపోతాం. మూడవది, పైన చూడాలి. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. ఎక్కడ చూడాలి? చదవండి. కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మొదటిది వెనక్కి తిరిగి చూడొద్దు, రెండవది కిందకి చూడొద్దు, మూడవది పైన చూడాలి. హల్లెలూయా. ఎందుకు పైన చూడాలి అంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు. చదవండి ఆ మాట. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరితో? తండ్రితో. ఒకసారి ఒక సేవకులు ఒక చర్చలో వాక్యం చెప్తూ ఉన్నారంట. పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటిని వెతకాలి అని వాక్యం చెప్తూ ఉంటే ఒక బుద్ధివంతురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? పాస్టర్ గారు చెప్పారు, ఈరోజు వాక్యం చెప్పారు, పైనున్న వాటిని వెతకండి అని వారి ఇంటి పైన వెతికిందంట. మీరు వెతకాల్సింది మీ ఇంటి పైన కాదు, ఆకాశం పైన వెతకాలి. తండ్రి వైపు చూడాలి. ఎందుకు తండ్రి వైపు చూడాలి అంటే కీర్తన గ్రంథం 121 మొదటి వచనం. కీర్తనలు చదవండి. ఆకాశము తట్టు కన్నుతున్నాను, ఆకాశం వైపు కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునంటే, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే యెహోవా వలన నాకు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది? యెహోవా ఎక్కడున్నాడు? మనకు సమస్య వస్తే మనం ఏం చేయాలి? ఫోన్ తీసుకొని ఎవరికైనా ఫోన్ చేయాలి, సహాయాన్ని అడుక్కోవాలి కదండి. ఇప్పుడు మనం నేనైనా చేస్తున్నది అదే. కానీ ఈరోజు నాతో మొదలుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సహాయము కావాలా? మోకరించి దేవుని వైపు చూడు. సహాయం అక్కడి నుంచి నీకు రాబోతూ ఉంది. ఆ మాట చదవండి, బైబిల్ తీసి చదవండి. 121:1. ನಾನು ಕಣ್ಣೆತ್ತಿ ಪರ್ವತಗಳ ಕಡೆ ನೋಡುತ್ತೇನೆ, ನನ್ನ ಸಹಾಯವು ಎಲ್ಲಿಂದ ಬರುವುದು? ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿದ ಯೆಹೋವನಿಂದಲೇ. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము కావాలా? నీకు సహాయము చేసే వాళ్ళు ఎవరు లేదా? మాట ఇచ్చి సహాయం చేస్తానని మాట ఇచ్చి తప్పిపోతూ ఉన్నారా? ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడు చాలు. ఫ్రెండిపాల్ అన్న ఒక మంచి పాట రాశారు. ఏం రాశారంటే, ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. సహాయము నీ కావాలా? దేవుని వైపు చూడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నత స్థానంలో ఉన్నాడు. అప్పుడే నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఎంతమంది వినిపించుకున్నారో వినిపించుకోలేదో నాకు తెలియదు. ప్రార్థన అంట, మనం ప్రార్థన చేస్తే ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తావో, ప్రభు నామాన్ని గణపరుస్తావో, అది ఏం చేస్తుందంటే ప్రభు సింహాసనాన్ని కదిలించడానికి ప్రారంభిస్తుంది. ప్రభు నీ కొరకు ఇమ్మీడియట్ గా నీ పక్షాన నీ దగ్గరికి రావడానికి ప్రారంభిస్తారు. చెరసాల్లో పౌలు సీనులు వేయబడినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ప్రభుని స్తుతించడానికి ప్రారంభించారు. అక్కడ ఎవరున్నారు, ఎవరు వినిపించుకుంటారో స్పందించారండి. అక్కడ చాలా మంది ఉన్నారు, ఖైదులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూశారు. అందుకేం జరిగింది తెలుసా? వారికి బంధించబడిన ప్రతి సంఖ్యలను దేవుడు విడిపించాడు. పునాదులు కదిలాయి. నీవు కూడా ప్రార్థన చేస్తే, ఆరాధన చేయడానికి ప్రారంభిస్తే
నీకు, నీ ప్రాంతానికి, నీ కుటుంబానికి ఏ సంఖ్యలో అయితే బంధించబడిగిందో ఈ నూతన సంవత్సరంలో వాటన్నిటిని దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. ఎప్పుడో దేవుడు నేను దీవించడానికి ప్రారంభించాడు, ఎప్పుడో దేవుడు నేను ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. కానీ నీవు చేస్తున్నటువంటి కొన్ని క్రియల వల్ల, నీ కొన్ని అక్రమము వల్ల అవి ఇక్కడే ఆగిపోయింది. ఈ నూతన సంవత్సరంలో వాటన్నీ కూడా రిలీజ్ అవ్వాలి. నీలో ఆశీర్వాదాలు రావాలి అంటే మొదటిది వెనక్కి తిరిగి చూడకూడదు, రెండవది కింద చూడకూడదు, మూడవది పైన చూడాలి. పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య మనకి ఏం చేస్తారు? ఆయన వైపు చూసినప్పుడు ఆమేన్, హల్లెలూయా. 2026వ సంవత్సరంలో మీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, శోధన రావని నేను చెప్పాను, వస్తాయి. కానీ వాటి మధ్యలో దేవుని వైపు చూడడం. మీకు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తా. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా మందికి వాగ్దానం చేశారా? ఇద్దరి గురించి చెప్తా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇమిడియట్ నెరవేరిందా? లేదు కదా. చాలా సంవత్సరాల గ్యాప్ అయ్యింది. ఆ గ్యాప్ లో కొన్ని శోధనలు అబ్రహాముకు వచ్చింది. అప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు, అప్పుడు దేవుని వైపు చూశాడు ఆ శోధనలో. అందుకే అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేరింది. యోసేపుకు దేవుడు ఎప్పుడో చిన్నప్పుడు దర్శనాన్ని చూపిస్తాడు, వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేరిందండి, నెరవేరింది. కానీ ఇమ్మీడియట్ నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది? చాలా సంవత్సరాల తర్వాత నెరవేరడానికి ప్రారంభించింది. వాగ్దానం దేవుడు చేశాడు, అమ్మబడ్డాడు యోసేపు. అక్కడ దేవుడు నన్నేమో ఉన్నతంగా నిలబెడతానని వాగ్దానం చేశాడు. ఒక మంచి స్థాయిలోనే దేవుడు అంచెలంచెలుగా దేవుడు యోసేపుని దీవిస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, యోసేపుకు వృద్ధముగా యోసేపుతో పాపము చేయడానికి మోయిస్తుంది. అక్కడ ఎవ్వరు లేదు. యోసేపుకు ఛాన్స్ ఉంటే, పాపము చేసేటువంటి ఛాన్స్ ఉంటే, కానీ దేవుని వైపు చూశాడు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవునికి నేను ఎలా మోసం చేయగలుగుతానని ఆ పాపము నుండి పరిగెత్తడానికి ప్రారంభించాడు. అందుకే యోసేపును దేవుడు ఉన్నత స్థాయిగా, ఒక ఉన్నతమైనటువంటి దీవెనంగా, ఒక దేశానికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఈ రోజు కూడా నువ్వు పాపాన్ని చూస్తూ అందులో ఎంటర్ అవ్వడం కాదండి, పాపము నుంచి పరిగెత్తేటువంటి అనుభవం అనుకుంటాది. ఇన్ని రోజులు పాపములో చూసి పడిపోయావేమో, ఇప్పుడు నుంచి పాపము నుంచి పరిగెత్తేటువంటి నీ దయ ఉంటే యోసేపుకు చూపినటువంటి కృపని పట్ల దేవుడు చూపించబోతూ ఉన్నాడు. అబ్రహాము పైన ఉన్నటువంటి దీవెనలు నీ పైన ఉండబోతూ ఉన్నాయి. ఎప్పుడు అంటే కొన్ని విడిచిపెట్టే నీలో ఉంది, అది విడిచిపెట్టినప్పుడు మాత్రమే. మొదటిది వెనక్కి తిరిగి చూడొద్దు, రెండవది కింద చూడొద్దు, మూడవది పైన చూడాలి, నాలుగవది ముందు చూస్తూ పరిగెత్తాలి. హల్లెలూయా. పైన చూడాలి, నాలుగవది ముందు చూడాలి. కుక్కలకు ఒకసారి రేస్ పెట్టారంట. కుక్కలు తెలుసు కదా, కుక్కలకు ఒకసారి రేస్ పెట్టారు. నేను ముగిస్తున్నాను. అందరికీ ఉంటది, నేను గెలవాలి, నా కుక్క గెలవాలి అని ప్రతి ఓనర్స్కి ఉంటది. అక్కడ రేస్ లో ఉన్నటువంటి కుక్కలు ఏం చేయాలి? గురిని చూడాలి. గురి చూస్తూ ఎవరు రీచ్ అవుతారో వారికి మాత్రమే బహుమానం ఉంటది. అన్ని కుక్కలు మంచిగానే పరిగెత్తుతూ ఉన్నాయి. ఒక కుక్క ఏమో భయంకరంగా గురి చూస్తూ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. వెనకున్నటువంటి కుక్క ఓనర్కు కూడా ఆశ ఉంటది, నేను గెలవాలి, ఆ బహుమతి నేను పొందుకోవాలని. అతడు ఏం చేస్తాడంటే, కుక్క బలహీనత ఏంటంటే ఎముక తీసుకుని ముందు స్పీడ్గా పరిగెత్తుతున్నటువంటి కుక్క ముందేసాడంట. ఆ కుక్క ఏం చేసింది? ముందు గమ్యాన్ని చూడుకున్నట్టుగా ఎముకని చూసింది, ఎముకని పట్టుకుంది. రెండవ కుక్కకు సామర్థ్యం కొద్దిగా ఆ కుక్క కన్నా తక్కువే ఉంది, పరిగెత్తుతూ ఉంది, కానీ రీచ్ అవ్వలేకపోతుంది. ఎప్పుడైతే ఆ ముందున్నటువంటి కుక్క ఎముక పట్టుకుందో, రెండవ కుక్కకు ఎముకలు ఎన్ని ఉన్నా దాన్ని చూడట్లేదు. దాని గురి ఏంటి? గమ్యం చేరాలి, గమ్యం చేరాలి అని గమ్యం చేరింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, మనము కూడా ఒక రేస్ లో ఉన్నాం. అది ఏ రేస్ అంటే నిత్య జీవము. ఆ గమ్యాన్ని పెట్టుకుని మనం ముందుకు కొనసాగాలి. ఆ గమ్యానికి వెళుతూ ఉన్నప్పుడు సాతాను అనేక శోధనలు అనే ఎముకలు మనకు వేస్తూ ఉన్నాడు.
అనేక ఇబ్బందులు అనేటువంటి ఎమకలు కాస్తూ ఉన్నాడో, మనము ఏం చేస్తున్నామంటే దేవుడు నా వైపు చూడండి నేను సహాయాన్ని అందిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ శోధనలో ఆ ఎముకల్ని పట్టుకుంటూ ఉన్నాము. అందులో ఏముండదు, మాంసం ఉండదు, మరి ఎంటీ, అక్కడే నిలబడిపోతున్నాము. నీవు జయాన్ని పొందుకోవాలా? 2026వ సంవత్సరంలో జయాన్ని నీ పొందుకోవాలా? దేవుడు నీకు కిరీటాన్ని సిద్ధం చేశాడు. ముందు ఆ కిరీటాన్ని ముందు చూస్తూ పరిగెత్తడానికి ప్రారంభించాం. నిశ్చయముగా నా తండ్రి 2026వ సంవత్సరంలో నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనం. క్లోజింగ్ ఎందుకు వచ్చాను చెప్పాలి. ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತೆ ನಿಮ್ಮನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸುವನು. ಹಲ್ಲೆಲೂಯಾ.